రెడీయా గంతరు? నువ్వు ఇలా నెలం తాకుండా అలాగే ఎగురుకుంటూ వెళ్తావా కిక్కో? ఉండు, ఇంతకీ అది సాధ్యం అంటావా? సాధ్యమే తమ్ముడు, నేను ఆల్రెడీ బ్యానర్ కూడా ఏర్పాటు చేశాను. ఓకే గంతరు, ఇక నేను మొదలు పెడతాను. సరే సరే బానే ఉంది కానీ నేను ఇప్పుడు వేడి వేడి పొటాటో తింటాను. వేడిగా ఉంది, వేడిగా ఉంది. లేదు గంతరు, నేను ఈ ప్రయత్నం చేయకుండా ఆగను. నన్ను నమ్ము. ఓకే, నువ్వు పొటాటో కూడా భలే తిన్నావులే. మళ్ళీ ప్రయత్నం చేద్దాం. ఏంటది? నేను బోట్లన్నీ కరెక్ట్ గానే కదా బిగించా. చైన్కి గ్రీస్ కూడా వేశాను కదా. షెడ్ కదులుతుంది అనుకోలేదు. గంతర్, ఇలా జరగడానికి వీల్లేదు. ఏ డైరెక్షన్ లో ఎగిరినా కింద పడిపోతున్నాను. సరే ఇక నువ్వు చేయలేవులే గానీ నేను వేడి వేడి గారాలు తింటాను. ఓ వేడి 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 వేడిగా ఉంది. నేను ఇలా కింద పడిపోతున్నానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది గంతర్. ఏం చేయమంటావు? ఎందుకు ఇలా జరుగుతోంది? అంత తొందరపడ గంతర్, నేను ఆలోచిస్తున్నాను. కిక్ నువ్వు ఒకసారి చూడు. కిక్కు ఒకసారి అటు చూడు. తమ్ముడు ఆపుతావా? నువ్వు డిస్టర్బ్ చేయడం మాత్రమే కాదు, వీళ్ళందరూ కూడా నాతో. ఏంటిది? నేను కింద పడ్డాన్ని అందంగా ఎవరో షూట్ చేశారు. ఎవరదే? ఇది బ్రాడ్ సమర్పణ. నిన్ను. ఓకే, ఇప్పుడు నేను మీకు ఇంకొక విషయం చెప్తాను. టైర్లు ఊడిపోతే ఏం జరుగుతుందో మీరందరూ చూడండి. గ్రీసుని తుడిస్తే ఎలా ఉంటుందో చూడండి. అలాగే కింద మేకులు పెడితే ఎలా ఉంటుందో చూడండి. ఇదే బ్రాడ్ సమర్పణ. ఇదే బ్రాడ్ సమర్పణ. ఇదే బ్రాడ్ సమర్పణ. కానీ ఎందుకని బ్రాడ్ ఇలా చేస్తున్నాడు చెప్పండి గంతర్. ఎలాగైనా సరే ఈ పనిని మనం. ఇదే బ్రాడ్ సమర్పణ. ఓకే బ్రాడ్, నీ పని అయిపోయింది. నేను ఇంటర్నెట్ లో సంచలనం సృష్టించాను. ఎందుకని నువ్వు ఇలా చేస్తున్నావు చెప్పు. ఎందుకంటే నాకు టైం పాస్ అవ్వాలి కాబట్టి. కావాలంటే నువ్వు కూడా ఈ కామెంట్స్ ని చదువు. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. వాళ్ళకి నేను ఏమి ఇస్తానో తెలుసా? ఈ బ్రాడ్ టీ షర్ట్లు ఇస్తాను. బాగుంది కదా? వేడిగా ఉంది. నువ్వు ఇలాగే నన్ను ఏడిపిస్తూ ఉంటావని అనుకోకు. పద తమ్ముడు. వేడిగా ఉంది. ఇది కూడా బాగానే ఉంది. ఇప్పుడే నా ఆట ప్రారంభం. ఇదే బ్రాడ్ సమర్పణ. బ్రాడ్ సమర్పణ. ఇది బ్రాడ్ సమర్పణ. హే, నా నంబర్ ఏంటంటే నేను నమ్మలేకపోతున్నాను. నేను కింద పడ్డప్పుడల్లా వాడు షూట్ చేసి డబ్బు సంపాదిస్తున్నాడు. వాడిని వదిలిపెట్టకూడదు. ఏం చేద్దాం చెప్పు. ఏం కంగారు పడకో, దానికి నా దగ్గర ఒక మంచి మార్గం ఉంది. దీనికన్నా ఇంకా బెటర్ గా ఆలోచించాలి తమ్ముడు. నా ఇంట్లోనే ఇలా చేస్తే నేను ఊరుకుంటానా? వదలను. అంటే నువ్వు మళ్ళీ ట్రై చేసి పడిపోతున్నావా ఏంటి? ఇక నీ ఆటలు సాగవు బ్రాడ్. నా దగ్గర నీ గేమ్లా. ఇదే బ్రాడ్ సమర్పణ. Ah!
ఈ సీన్ సూపర్. అదర కొట్టేస్తున్నాడు. ఇదే బ్రాడ్ సమర్పణ, ఇదే బ్రాడ్ సమర్పణ, ఇదే బ్రాడ్ సమర్పణ, ఇదే బ్రాడ్ సమర్పణ. నేను ఇది తట్టుకోలేకపోతున్నాను. ఇక చాలు ఆపు బ్రాడ్, నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడేగా స్టార్టింగ్. నీ పని అయిపోయింది. కిక్కు నువ్వు లోపలే ఉన్నావా? బ్రాడ్, కిక్కు భయపడుతున్నావా? నువ్వు ఇలా భయపడటం నేను ఎప్పుడు చూడలేదు. నేను వాడిని చూసి భయపడుతున్నానా? ఇది నాకు అవమానం. నేను నేలను తాకుండా స్కేటింగ్ చేస్తానని మాట ఇచ్చాను కదా. గంతర్, నువ్వు నా కళ్ళు తెరిపించావు. ఏదో ఒకటి చేసి తీరాలి. నేను నీ కళ్ళు తెరిపించానా? నువ్వేమంటున్నావు కిక్కు? ఈ కిక్ బటోస్ కి సత్తా అంటే ఏంటో వాడికి తెలియాలి. ఇప్పుడే తేల్చుకుందాం. ఇంతకీ సత్తా అంటే ఏంటి? సార్ కిక్కు, ఈ టీ షర్ట్ కూడా బానే ఉంది. మనం ఎటు కదిలినా అది కూడా కదులుతా అంది. సరే ఇప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పు. నేను ఈ మ్యాప్ తీసుకెళ్తాను. ఈ రోజు 3 o'clock లోపల నేను అనుకుంది పూర్తి చేస్తాను. చూస్తుండు. నేను నీకన్నా ఒక అడుగు ముందే ఉంటాను. నా బ్రాడ్కాస్ట్ కోసం నేను ఎక్కడ పడితే అక్కడ కెమెరాల్ని ఫిట్ చేసి ఉంచాను. నువ్వు అలసిపోయేంత వరకు నేను నిన్ను షూట్ చేస్తూనే ఉంటాను. అది కూడా చూద్దాం. నా ఆట ప్రారంభమైంది. నిన్ను నేను ఈసారి కిక్కు సాధిస్తాడేమో. వాడు నా అస్త్రాన్ని నా మీదే ఉపయోగిస్తున్నాడు. ఇలాగే కనుక జరిగితే నేను కట్టుకున్న కోట కూలిపోతుంది. అతను నిజంగానే సాధిస్తున్నాడు. కిక్ అదరగొడుతున్నాడు. ఈసారి బ్రాడ్ ఓడిపోవడం ఖాయం. నేను కిక్ని అలాగే ఆపాలి. హోరస్, ఫ్యాన్సీ, మీరు రెడీగా ఉండండి. నువ్వు దీన్ని ఎలా దాడతావో నేను చూస్తాను తమ్ముడు. ఏంటిది? కిక్ ఇది దాటడం చాలా కష్టం. అవును, ఖచ్చితంగా అతను ఇందులో ఓడిపోతాడు. నేను తీసిన గోతులోనే పడ్డాను రా బాబోయ్. అనవసరంగా వీటితో పెట్టుకున్నాను రా బాబు. ఇక చాలు ఆపు బ్రాడ్, నీ ఆటల్ని కట్టిపెట్టు. అలాగే ఇక నాతో ఆటలాడకు. అలాగే మాట ఇవ్వు. సరే. నా ఐడియా కూడా బానే ఉందిలే. బ్రాడ్, నా చేతుల్లో నువ్వు ఓడిపోయావు.